Hey guys, welcome to our new vlog. హలో గైస్, టుడే షీజ్ బర్త్డే. Yeah. సో దాట్స్ వై మేము టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గెట్ రెడీ విత్ మీ. యా అంటే అండ్ ఆల్సో డే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అవర్ లైఫ్ అనేది కూడా మీరు చూస్తారు ఖచ్చితంగా. యా మేము రెడీ అవుతున్నాం. విల్ క్యాచ్ దేర్. ఎస్ గైస్ మేము వచ్చేసి ఇట్లా రెడీ అయిన టెంపుల్కి వెళ్ళడానికి పక్కా గోల్డ్ జ్యువెలరీతో పేర్ చేసినాం. షీస్ పక్కా వింటేజ్ లుక్. నాది అటు ఇటుగా లుక్. ఈ లుక్ మీరే చెప్పండి. యా ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్లో కలుసుకున్నాం. ఇప్పుడే ర్యాపిడో వచ్చింది. వీఆర్ గోయింగ్ టు టెంపుల్. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు సాయిబాబా టెంపుల్. అక్కడ మీకు అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఫ్లవర్ చెట్టు. ఎంత క్రేజీ అక్కడ అదైతే షూట్స్కి చాలా బాగుంటుంది. చాలా ఒక్కటే చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది అంటే లైక్ 200 గుడ్. మీ విల్ షో. యాక్చువల్లీ మేము షాప్కి కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళాం. అయితే ఐ డోంట్ నో అంకుల్ అసలు ఎందుకు అడిగినారంటే ఏమో మైట్ ఎందుకో మీ ఇద్దరిలో ఎవరి బర్త్డే అని అడిగింది. ఐ సెడ్ నాది అని చెప్పేసి అయితే అంకుల్ చిన్న చాక్లెట్ ఇచ్చిండు నాకు. ఓ మై గాడ్, హౌ స్వీట్ ఆఫ్ హిమ్ అసలు. చాలా గిఫ్ట్. యా లైక్ ఇది ఎంత చిన్నదైనా కూడా అలా ఇవ్వడం ఇట్స్ లైక్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇట్స్ లైక్ ఏ గుడ్ మూమెంట్ కదా. యా మేము టెంపుల్ బయట ఉన్నాం. టెంపుల్ లోపలికి వెళ్ళాక దర్శనం చాలా అంటే చాలా మంచిగా అయింది. ప్రసాదం తిన్నాం. ఫ్లవర్స్ దూద్ పే. మీకు కూడా టెంపుల్. దిస్ ఈస్ హౌ ద టెంపుల్ లుక్స్. మొత్తం బాబా ఫోటోస్తోనా గాడ్ లుక్స్. చిన్న క్యూట్ పాప ఎంత బాగా ఆడుకుంటుంది అంటే అంత మంచిగా ఆడుకుంటుంది. టెంపుల్ నుంచి వెళ్తే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆవుల దగ్గరికి వెళ్దామా? టెంపుల్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టెంపుల్ బయట చాలా అంటే చాలా పెద్దగా అన్ని చెట్లు. అక్కడ చిన్న దాంట్లో మొత్తం టాటైస్ ఉంటాయి. చాలా అంటే చాలా టాటైస్. ఒక చెట్టు బాగుంటుందని చెప్తున్నాం కదా, అది టెంపుల్ వెనకాలనే. ఇప్పుడు మీకు ఆ చెట్టు చూపిస్తాం. టెంపుల్ వచ్చాక వీఆర్ గోయింగ్ టు నా కొలీగ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి పోతున్నాం. చిన్న హలో, నేను వెనకాల వచ్చిన. ఇప్పుడే టెంపుల్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడ కెఫేకి వచ్చాము. దీని బర్త్డే పార్టీ ఇస్తుంది కదా. ఏంటి కెఫే పేరు? మన కథలు. మన కథ కెఫే ఇన్ వనస్థలిపురం. యా లంచ్ అయిపోయింది గైస్. ఫుడ్ ఎంత సార్ రేటింగ్? 5కి ఒక 2 ఇస్తా. 2 కూడా కొంచెం ఎక్కువే. నేనైతే 1.5. 1 అందుకే అన్నగా 2 కూడా ఎక్కువ. డిజాస్టర్. లంచ్ కంప్లీట్ చేసుకొని
ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. యా 2 అంటే 2 వరస్ట్ ఉండే లిటరలీ ఇట్స్ లైక్ వేస్ట్. యా ఇంకా 2 minutes అయితే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. విత్ టైర్డ్ ఫేసెస్. యా ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఏమవుతుందో ఏంటో కూడా తెలియదు. ఐ థింక్ మూవీకి వెళ్ళాలని అనుకుంటున్నాం, బట్ ఏ మూవీ ఉందో తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు కూడా తెలియదు. మాకున్న లేజీకి అసలు ఇప్పుడు మేము పండుకున్నా కూడా ఆశ్చర్యం లేదు యాక్చువల్లీ. ఫుల్ అంటే ఫుల్ వీడియోస్ ఎడిటింగ్ ఉన్నాయి. ఇప్పుడు పోయి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎన్ని ఎడిటింగ్ ఉన్నాయంటే అసలు చాలా ఉన్నాయి. నిన్న మొన్న మా షాపింగ్స్ అవి ఇవి వల్ల రిలే అయినాయి. ఇప్పుడు వెళ్ళి ఈరోజు నైట్ కల్లా ఖచ్చితంగా ఒకటి పోస్ట్ చేయాలి. యా గంట సేపు కూర్చొని వీడియోస్ అన్నీ ఎడిట్ చేయాలి. బర్త్డే నార్మల్గానే అయిపోయింది. అంత ఎగ్జైట్మెంట్ అంత ఏం లేదు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నా బర్త్డే ఎప్పుడు స్కూల్లో చేసుకోలేదు. నా బర్త్డే ప్రతిసారి సమ్మర్ హాలిడేస్ వస్తుండే. మేము మిగిలిపోయిన బిర్యానీ పార్సల్ చేసి పెట్టినాం గైస్. అది తినేది ఉండదు, చేసి నిర్మోహమాటం ఏం ఉండదు. కాకపోతే అక్కడ పెట్టలేక అన్ని డబ్బులు కట్టి అక్కడ పెట్టలేక అక్కడ పడలేక తెచ్చుకున్నాం, తీసుకొని వచ్చినాం. వీడియో నాది లాస్ట్కి అది పడేయడమే జరుగుతుందిలే కానీ